హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ప్రిపరేషన్ బాగా కంటిన్యూ చేస్తున్నారా? బాగా చదువుకుంటున్నారా? జస్ట్ సరదాగానండి. ఇది జనరల్ వ్లాగ్ అండి. ఇందులో ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. లెసన్స్ ఏమీని బయటకు వచ్చామంట సరదాగా. మా ఊరు చుట్టూరు ఇవే ఉంటాయండి. ఎక్కడ చూసినా ఈ చెరువులు, వాటరు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, గ్రీనరీ ఉంటుందండి. సరదాగా రండి. చెరువు చుట్టూరు మిమ్మల్ని కూడా తిప్పేస్తాను. అయితే డిఎస్సి ప్రిపరేషన్తో పాటు ప్లాన్ బి అనేది కూడా ఉండేట్టు చూసుకోవాలండి. అయితే ఎడ్యుకేషన్ వీడియోస్లో ఇలాంటివి పెట్టకూడదండి. అంటే ఎప్పుడు మోటివేషన్ అనేది ఎట్లా ఉండాలంటే ఒక పోస్ట్ ఉన్నా మనకే అలా ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది. ఒక పోస్ట్ ఉన్నా మనకే అనే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అని మోటివేషన్ వీడియోస్ అయితే ఇస్తారండి. బాగానే ఉంటుంది. కానీ ఆ ఒక్క పోస్ట్కి 1000 మందో 2000 మందో 10,000 మందో పోటీ పడుతున్నప్పుడు ఒకవేళ పొరపాటున కనుక రాకపోతే మనం డిప్రెషన్లోకి అనేది వెళ్ళిపోతామండి. దానికి మించి ఏమవుతుందంటే టైం అనేది వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు 7 ఇయర్స్ 5 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా టైం అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అట్లా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే అంటే జస్ట్లో మిస్ అయిన వాళ్ళైతే ఇలాంటి వీడియోస్ చూడనవసరం లేదండి. మీరు మీ ప్రిపరేషన్లోనే కంటిన్యూ అయిపోండి. 14 అవర్స్ 13 అవర్స్ 12 అవర్స్ అట్లాగా ఈ గ్రాండ్ టెస్ట్లు అవి రాసుకుంటూ. లేదు కొంచెం కట్ ఆఫ్కి చాలా దూరంగా ఉన్నావు అనుకున్న వాళ్ళు, లేదా పోస్టులు తక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ప్యారలల్గా డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కూడా ప్రిపేర్ అయినప్పుడు కూడా ప్యారలల్గా ప్లాన్ బి అనేది కూడా అరేంజ్ చేసుకోవాలండి. దాని గురించి మీరు కొంచెం హోంవర్క్ గ్రౌండ్ లెవెల్లో కాస్త వర్క్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. రోజు 14 అవర్స్ మీరు చదవరు కదండి నోటిఫికేషన్ లేని టైంలో. సో అట్లీస్ట్ 1 or 2 అవర్స్ అన్నా మీకు ఇష్టమైన మీ నెక్స్ట్ ఉపాధి కల్పించేటువంటి అదొక బిజినెస్ అవ్వచ్చు, వేరే ఏ సెక్టార్ ఏ ఫీల్డ్లో అయినా దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అన్నా కూడా రోజుకు 1 or 2 అవర్స్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్ బి అనేది వాళ్ళకు ఉంటుందండి. అంతంత శాలరీ వచ్చినా కూడా వాళ్ళకి రేపొద్దున టీచర్ జాబ్లో సెలెక్ట్ అయిన వాళ్ళైనా కూడా ఎవరైనా కూడానండి వాళ్ళకి అంత శాలరీ వచ్చినా ప్లాన్ బి అనేది ఉంటుందండి. అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వాళ్ళు కంపల్సరీ ఉంటుంది. అట్లాంటిది మనం నిరుద్యోగులుగా ఉన్నాము, జస్ట్ కేవలం చదువుతాము, డిఎస్సికి చదవద్దు అని అనట్లేదు. 100% ఎఫర్ట్ ఇస్తాం. దానితోడు ప్లాన్ బి అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే పెద్దవాళ్ళు అంటారు కదండి, కీడెంచి మేలెంచాలనేసి. సో ఒకవేళ మనకి రేపు డిఎస్సిలో పోస్టులు మన డిస్టిక్ లేకున్నా ఒకవేళ రాకున్నా కూడా మన రోజులు అనేవి ఆగవు కదండి. మనకి మంత్ ఎండింగ్ అయ్యేటప్పటికి ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళు ఏంటి ఎవరైనా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదండి. సో ప్లాన్ బి అనేది కూడా చూసుకోండి. ఎందుకంటే మనం ఏమి 18 20 ఇయర్స్లో ఉండడం కాదు కదా. 25 అబోవ్ 30 అబోవ్ 35 అబోవ్ వచ్చినాయంటే ప్లాన్ బి లేకుండా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి అడుగు పెట్టకూడదండి. మా ఫ్రెండే ఉందండి, తను తనకు కూడా జాబ్ మిస్ అయ్యింది జస్ట్లో. అయితే తను ఏం చేసింది, అప్పటి నుంచి నెక్స్ట్ డే నుంచి ఏడుస్తూ కూర్చోలేదండి. తన ప్లాన్ బి అయితే ఇంప్లిమెంట్ చేసిందండి. తను ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకుందనమాట. భారీగా పెద్ద పెద్ద హోటల్స్ రూమ్స్ తీసేసి అట్లా ఏం కాదండి, చాలా చిన్నగానే ఫ్రైడ్ రైస్ అలా చిన్న చిన్న వాటితోటి ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకుంది. దానికోసం అయితే రిజల్ట్స్ వచ్చిన ఒక 2-3 రోజులు బాధపడిందండి. అండ్ నెక్స్ట్ డే నుంచి దాని గురించి గ్రౌండ్ వర్క్ అయితే చేసిందనమాట. అంటే ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, తక్కువలో ఎక్కడి నుంచి వస్తాయి, దానికి కావాల్సినవన్నీ, అలాగే ప్లేసు, అలాగే దాని తయారీ విధానం ప్రతిదండి. ఇప్పుడు దానికి సంబంధించి ప్రతిదీ మనం తెలుసుకుంటానే తను అసలు బాధపడలేదనమాట. ఒక 4 రోజులు బాధపడింది కానీ ఈ వర్క్లో నిమగ్నం అయిపోయింది. సో బిజీగా అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 to 15 డేస్ పైన అయిపోయిందండి. తను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. అలాగే మంచి ఇన్కమ్ కూడా మంచిగా రోజుకి 300 అట్లా ఇనీషియల్ స్టేజ్లో ఇన్కమ్ అయితే వస్తుంది అంటుంది. రేపు నోటిఫికేషన్ వచ్చినా కూడా తను ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయి ఉంది కాబట్టి రోజుకు 2 hours 3 hours అట్లా గ్రాండ్ టెస్ట్లు కానీ అలాగే బిజినెస్ చేసుకుంటేనే చేస్తుందండి. సో తనకి ఒక ధైర్యం అనమాట. ఒకవేళ ఇన్ కేస్ మా డిస్టిక్లో పోస్టులు లేకపోయినా నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటి ఉంది అనే ధైర్యం అయితే ఉందండి. సో ఇది అందరినీ చేయమనట్లేదు, కాకపోతే సేఫ్ సైడ్గా ప్లాన్ బి అనేది కూడా ఒకటి చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే హౌస్ వైఫ్స్ ఉంటారు, వీళ్ళు కూడా
ప్రిపేర్ అవుతూనే ప్లాన్ బి అనేది మనకి ఇంట్రెస్ట్ ఉన్నది ఏదో ఒక ఫీల్డ్ ఉంటుందండి. మన అందరికీ కేవలం చదవటం, జ్ఞాపక శక్తి, ఈ ఎగ్జామ్స్ అంటే ఈ ఒక్క టాలెంటే కాదండి. మనకి ఏదో ఒకటి ఉంటుంది కదా! దేనికి పనికి రాకుండా అయితే ఉండం కదా! మనల్ని దేనికో గానికి మెచ్చుకుంటారు కదా! సో, లేదంటే మన బంధువులన్నా చూడండి. వాళ్ళు ఏమేం బిజినెస్‌లు చేస్తున్నారు, లేదా వేరే ఏ సెక్టార్స్‌లో సెటిల్ అయ్యి ఉన్నారో ఒక్కసారి అంతా గమనిస్తూ ఉండండి. ఆ ఫీల్డ్‌లో మనం సెటిల్ అవ్వచ్చు. అయితే 2 పడవల మీద కాలేయకూడదు అంటారండి. కరెక్టే. కాకపోతే స్టార్టింగ్‌లో కాకుండా మనం ఆల్రెడీ ఒకసారి ఈ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయిపోయి ఉండి, టైం ఇంకా ఉంది మనకి, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవుదాము, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళైతే ప్లాన్ బి అనేది కంపల్సరీగా ఉండండి. నన్ను అడిగితే ప్రైవేట్ జాబ్స్‌లో అంటే ప్రైవేట్ టీచర్‌గా మా సైడ్ మరీ దారుణమండి. 5,000 మహా అయితే 7,000 అట్లా ఇస్తున్నారు. వాటికంటే కూడా మనం ఓన్‌గా ఏదైనా ఒక బిజినెస్, ఏదో ఒక బిజినెస్ అండి, ఫుడ్ అనే కాదు, ఏదైనా ఒకటి రీసేల్ బిజినెస్ అవ్వచ్చు. ఏదైనా ఇక్కడ మా సైడు చెరువులకి టర్బైన్స్ అండి. అంటే ఇలా తిరుగుతూ ఉంటాయి కదండీ! అవి అలాగే వాటర్ తోడే మోటార్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా లీజ్‌కి ఇస్తారనమాట. అలాంటి బిజినెస్‌లైనా అట్లా ఏదో ఒకటండి, ప్రతి ఊర్లో మీకు ఏదో ఒకటి బిజినెస్ రన్ అవుతూ ఉంటది. అవేంటనేది ఒకసారి గ్రౌండ్ వర్క్ చేసి దాంట్లో దిగండి. రియల్ ఎస్టేట్ కూడానండి. అంటే రియల్ ఎస్టేట్ మనం సొంతంగా భూములు కొనటం కాదండి. మన ఒక ఏరియాలో పర్టిక్యులర్‌గా ఒక ఊరు గాని, ఒక ప్లేస్ మీద మనకి గ్రిప్ ఉంటే ఆ ప్లేస్‌లో ఎవరైనా స్థలాలవి కొనుక్కుంటాను అంటే, మనకు ఆ ఏరియా గురించి గ్రిప్ ఉంటే మనం వెళ్లి స్థలం చూపించడం. జెంట్స్‌కైతే బావుంటదండి ఇది. దానికి సంబంధించి ఏజెంట్స్ కూడా ఉంటారండి. ఆ సైట్స్ మనం చూపించడం. రోజుకి మార్నింగ్ టైమ్సే రమ్మంటారండి సైట్లు చూపించడానికి. 1,00,000కి 2% అట్లా ఇస్తారండి మా సైడు. మేము ఒక సైట్ అట్లాగే తీసుకున్నామనమాట. ఇచ్చిన అతనికి కూడా 20,000 వరకు ఇచ్చామనమాట. సో, అది కూడా ఒక మంచి బిజినెస్సే అనమాట. మనం జస్ట్ చూపిస్తాం అంతే. జెంట్స్‌కి బావుంటదండి. మార్నింగ్ టైమ్సే రమ్మంటారు ఎక్కువగా సైట్స్ చూడటానికి. ఎందుకంటే ఆళ్ళు ఆఫీస్‌కి, వర్క్స్‌కి వెళ్ళిపోతారు కాబట్టి, మనం అది ఏదో ఒక రోజుకి 3 మంత్స్‌కో, 4 మంత్స్‌కో క్లిక్ అవుతది. అప్పుడే మనకి ఇన్‌కమ్ అనేది వచ్చుద్ది. అట్లా చాలా ఉన్నాయండి. సో, ప్లాన్ బి అనేది కూడా ఉండేట్టు చూసుకోండి ఫ్రెండ్స్. బాయ్.